నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా హెడ్లైన్స్. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. రీచ్లను తనిఖీ చేసిన మైనింగ్ శాఖ కార్యదర్శి. పట్టభద్రులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆత్మీయ సమ్మేళనం. నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్న మంత్రి పొన్నం. పదిహేడున మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని బీఆర్ఎస్ నేతల పిలుపు. ఆకట్టుకున్న మెడికోల ఫ్లాష్ మాబ్. ఆటపాటలతో అవగాహన కల్పించిన విద్యార్థులు. ఇక వార్తలోని వివరాలు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, జిల్లెళ్లపల్లి గ్రామాల్లోని ఇసుక రీచ్లను టీజీఎం డీసీ వైస్ చైర్మన్ బీఆర్వి సుశీల్ కుమార్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావాలని, నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక రవాణా జరిగే వాహనాల ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. వారి వెంట కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ శ్రీనివాస్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. రైతులకు ఉరితాళ్ల వంటి నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మవద్దని పట్టభద్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పట్టభద్రులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. 11,797 ఓట్లు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయని, 50 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ను ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా డబ్బులు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానికేతరుడని, ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి ఆ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 4 జిల్లాలలో ఉన్న పట్టభద్రులు జీవితంలో కష్టపడి పైకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని బలపరచాలని కోరారు. ఎవరైనా ఓటేయడానికి అడిగితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైనా అడుగుంది ఆ క్యాండిడేట్ అసలు ఎన్నడూ కూడా కనీసం విద్యా సేవ చేస్తా ఉన్నాడు. ఆ వృత్తి ఎక్కడ కూడా ఏ సంబంధం కానీ ప్రాంతానికి లేదు. మన ఉమ్మడి జిల్లా బిడ్డ 3,50,000 ఓట్లుంటే సగం కంటే ఎక్కువ ఓట్లు మన జిల్లాలో ఉన్నప్పుడు మన అభ్యర్థులు గెలిపించుకునే అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యొక్క తీసుకొచ్చారని నమ్మకండి. ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు, రైతులకు పెన్షన్ ఇస్తా ఉన్నాడు, రైతులకు 3 ఉరితాల లాంటి చట్టాలు తెచ్చినాడు. ఇవాళ నిరుద్యోగుల సంబంధించిన జీవితాలతో ఆడుతున్న విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు మద్దతుగా తప్ప ఆదాని అంబాలి తప్ప ఇంకొక మాట మాట్లాడని ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన 14 నెలల పాలన వల్ల
55,000 ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇచ్చి అనేక ఉద్యోగాలు ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇవాళ నరేందర్ రెడ్డి పైన సోషల్ మీడియాలో వేస్తున్న దాడులు అది మామూలుగా ఏదో పేరెంట్స్ చెప్తున్నదో లేకపోతే ఇంకెవరో చెప్తున్నది కాదు. మరి ప్రత్యర్థులు ఓడిపోదామన్న భయంతో సోషల్ మీడియాలో లక్షలు గుమ్మరిస్తూ నరేందర్ రెడ్డి మీద రోజు కొన్ని వందల నెగిటివ్ రీల్స్ రిలీజ్ చేయండి అని చెప్పేసి అక్కడ కొన్ని సంస్థలకు అప్పగించారు. ఇదేవరో తల్లిదండ్రులు ఎవరు చేస్తున్నా కాదు, కొన్ని సంస్థలకు అప్పగించి హండ్రెడ్స్ ఆఫ్ నెగిటివ్ రీల్స్ నరేందర్ రెడ్డి మీద డంపి అని అంటున్నారు. కానీ పట్టభద్రులు ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అందరితో ఇక్కడ మమేమంగా అందరి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి సంస్థకి ఏదో రకంగా నేను సాయం చేసినామని కాబట్టి మరి వాళ్ళు విసురుతున్న రాళ్ళన్నీ కూడా అది పూలబాటగా అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇప్పుడు మన ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇది ప్రశ్నించే గొంతుగా కాదు, ఇది ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా నేను ఉంటాను. ప్రశ్నించడంతో సమస్య సాల్వ్ కావగానే ఆల్మోస్ట్ ఆల్ మనకు ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ప్రశ్నించే గొంతులకు మనం ఇవాళ కాదు ఓటు వేయాల్సింది, ఇవాళ వారధిగా ఉండే వారికి మాత్రమే మనం ఓటు వేయాలన్నది పట్టభద్రులకు మనం చెప్తూ ఉండాలి. కాబట్టి మరి ఎన్నో సమస్యలు తెలుసుకుని నేను ఖచ్చితంగా పట్టభద్రులకు ఎల్లవేళలా మరి అండగా ఉంటానని చెప్పేసి. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కాగితాలకే పరిమితమైందని, శాసన మండలి వ్యవస్థ అలంకారప్రాయంగా మారిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా గెలిచిన అభ్యర్థులకు సరైన అవగాహన లేక నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులు రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే డబ్బే ప్రధానం కాదని, ప్రజల ఆశీర్వాదం ఉంటే సామాన్యుడు కూడా గెలుపొందవచ్చన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో కార్పొరేట్ శక్తులకు తగిన బుద్ధి చెప్పి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పట్టభద్రులు పాల్గొన్నారు. ఆలోచన చేయాల్సింది మేజర్గా నిరుద్యోగులు అంటే ఉద్యోగుల నోటిఫికేషన్స్. అంటే జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ లోపల ఎలాంటి రకానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారో చెప్పారు. మరి గతంలో అక్టోబర్లో భర్తీ చేయాల్సినటువంటి నోటిఫికేషన్, ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు. అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వడమే కాదు, తప్పనిసరిగా దాని ఒక ప్రాపర్ వే లోపల అమలు చేయడం కోసం పట్టభద్రుల యొక్క గొంతుక, పట్టభద్రుల ఎమ్మెల్సీ రూపం లోపల మండలిలో ఉంటే ప్రభుత్వానికి మాటిమాటికి గుర్తు చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ గొంతుక ప్రసన్న హరికృష్ణ ఎందుకు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల లోపలికి వచ్చాను. ఎందుకు ఈ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి చాలా పవిత్రంగా అండ్ ఈ విధంగా నేను ట్రీట్ చేస్తున్నాను అన్నప్పుడు, ఇప్పటి వరకు చాలాసార్లు మీరు ఎన్నికల లోపల ఓటు వేసుంటారు. 2007 నుంచి 2019 వరకు 4 సార్లు ఎన్నికలు జరిగాయి. మరి ఎవరు కూడా పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎక్కడ కూడా తీసుకెళ్ళినటువంటి నేపథ్యం, అనుభవం లేదు. కాబట్టి పట్టభద్రులకు ఒక భరోసాను కల్పించడానికి నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టి నేను రాజకీయాల లోపలికి రావడం జరిగింది. ఈ నెల 17న మాజీ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలన్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వృక్షార్చన పోస్టర్ను ఆవిష్కరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరితహార కార్యక్రమంతో రాష్ట్రాన్ని పచ్చగా మార్చారని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని, నాటిన మొక్కలతో ఫోటోలు దిగి 90036500 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, సోషల్ మీడియా కన్వీనర్ బత్తిని కమలగౌడ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు పాల్గొన్నారు. మరి గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా, తెలంగాణ బిడ్డలందరం కూడా ఒక్కొక్కరము 3 మొక్కల చొప్పున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ మొక్కలను నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారందరికీ మన చొప్పదండి నియోజకవర్గ ప్రజలు, పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి
సమస్త జీవకోటికి ప్రాణాధారం మొక్కలే, ప్రాణవాయువునిచ్చేది మొక్కలే గనక వారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాలలో కూడా అనేక కోట్లాది మొక్కలు నాటి తెలంగాణను గొప్ప అద్భుతమైనటువంటి గ్రీన్ తెలంగాణగా మార్చినటువంటి సందర్భం. అదే స్ఫూర్తితో మరి మనం అందరం కూడా మళ్లీ మొక్కలు నాటి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో హరితహారము ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూళ్ళల్లో మొక్కలతోటి ప్రతి గ్రామం మొదటి నుంచి ఊరు ఎంట్రెన్స్ వరకు లోపలి వరకు ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో తోరణాలతో వర్ధిల్లినట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండేది. ఇప్పుడు కనీసం వాటికి నీళ్లు కూడా పోయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్ తరాల కోసమన్నా మనం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిని తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జన్మదినం సందర్భంగా వారికి మా బోయినపల్లి మండల తరఫు నుంచి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇన్ఛార్జ్ బొల్లం భూమేష్ ఆధ్వర్యంలో వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా 101 మొక్కలు నాటాలని సూచించారు. కేసీఆర్ నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకుడు మనోజ్, బీఆర్ఎస్ నాయకులు భూమేష్, నాగరాజు, చిట్టవేణి వినీత్, నార్ల సాయి, శ్రీనివాస్, రాజేష్ పాల్గొన్నారు. ఈ నెల 17న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని ఆ పార్టీ నాయకురాలు దాసరి ఉష కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, సుల్తానాబాద్ మాజీ ఎంపీపీ బాలాజీ పాల్గొన్నారు. నాయకులు, ఆనాటి ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని రేపు 17వ తేదీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా వారికి మనవి చేస్తూ ఉన్నాను. మన నాయకుని యొక్క జన్మదినాన్ని వృక్షార్చన కార్యక్రమంగా మరి చెట్లు నాటి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి జన్మదిన సందర్భంగా మరి మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలి. వారు తిరిగి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి పదవి చేపట్టి ఈ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవ అందించాలని చెప్పి ఆ భగవంతుడు అటువంటి అవకాశం కల్పించాలని చెప్పి మరి వేడుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. యువత వ్యసనాల బారిన ఎలా పడుతున్నారో, మత్తు పదార్థాలకు అలవాటు పడితే విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాన్ని కండ్లకు కట్టినట్టుగా వివరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, బాగా చదివి జీవితంలో స్థిరపడాలని పలువురు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ప్రత్యగ్ర 2K25 మేలుకో యువతరమా పేరిట ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థులు ఎలా పాడవుతున్నారనే విషయాన్ని విద్యార్థులు ఆటపాటల రూపంలో వివరించారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ మాట్లాడుతూ తాము కూడా ఇలాంటి అవగాహన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కొంత అవగాహన ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా గుట్కాపై విద్యార్థులు అవగాహన కల్పించిన తీరు తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ ఫ్లాష్ మాబ్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
స్టూడెంట్స్ అందరికీ 2014లో స్టార్ట్ చేసినాం. అప్పటిదాకా ఫ్లాష్ మాబ్స్ అంత అవేర్నెస్ లేదు మన దగ్గర. ఎవ్రీ సండే కూడా ఫ్లాష్ మాబ్ నడుస్తుండే. ఇంతమంది ఐటీ స్టూడెంట్స్ అందరూ, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ ఆ రోడ్ అంతా కూడా దీని గురించి ఎక్స్క్లూజివ్గా వదిలేవాళ్ళం. ఈ రూరల్ ఏరియాస్లో దీనికి అంత అవగాహన లేదు కాబట్టి ఒక మంచి ప్రోగ్రామ్ కింద తీసుకున్నాం. దట్ ఏ గుడ్ కాజ్ గురించి మేమందరం రోజు పొద్దున్న లేస్తే ఏదైతే మేము చెప్పాలనుకుంటున్నాం యూత్కి, ఆ ప్రోగ్రామ్ని మీ ద్వారా తీసుకెళ్ళి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఇనిషియేటివ్ ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపల్ గారికి, యాక్టివ్గా పార్టిసిపేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మా పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత మేల్కు దట్ కొటేషన్ ఇట్ సెల్ఫ్ చాలా వ్యాలిడ్. ఒకటే 2 వర్డ్స్ ఉన్నాయి అందులో. మనకు స్వామి వివేకానంద గారు చెప్పిన వర్డ్ అది. మీకు చాలా మందికి అవగాహన ఉందో తెలియదు నాకు. సంత్ సేవాలాల్ సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధికి ఎన్నో త్యాగాలు చేసిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఏటా ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. మహనీయుల జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. గిరిజన హక్కుల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒక మహనీయుడు 286 సంవత్సరాల క్రితం జన్మించి కారణ జన్ముడై గిరిజనులకు ఆరాధ్య దైవంగా మారి మరి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఆయనకు గుడే నిర్మించుకొని, ఎక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటే అక్కడ గూడాల్లో తండాలో జగదాంబ మాత అమ్మవారితో పాటు సేవాలాల్ మహారాజ్ గారిని దేవుడి రూపంలో నిలవెత్తు విగ్రహ రూపంలో పెట్టుకొని మా గూడానికి, మా తండాకు ఎలాంటి కీడు రాకుండా చూడమని కోరేటువంటి కార్యక్రమంతో పాటు మీ అడుగుజాడల్లో నడుస్తాం, మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పినటువంటి ఒక చక్కటి సంకల్పం కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటిది. గిరిజనులకు సంబంధించిన ఓ పెద్ద పండుగలలో ఈ పండుగ ఒకటనేటువంటి భావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాం. ఆయన చరిత్ర ఇప్పుడే శర్మన్ చెప్పినప్పుడు, ఆయనే చిన్న వయసులోనే తల్లిదండ్రులతో పాటు లేదా ఇతరతర కార్యక్రమంతో బయటకు వెళ్ళినప్పుడు ఇతరులు కష్టాలు ఉంటే ఆ కష్టాల్లో తోడుగా ఉండేటువంటి కార్యక్రమంతో పాటు తనకేదన్నా భోజనం ఉంటే ఆ భోజనాన్ని ఇంకా ఆకలితో ఉన్నటువంటి వారికి అందించి అతను ఇతర భోజనాన్ని చేసడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం. అంటే కష్టాలు ఉన్నటువంటి వారికి అండగా నిలబడాలని చిన్న వయసులోనే నిర్ణయం తీసుకొని ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాలకు అందరికీ కూడా భాషను కూడా ఉండాలని చెప్పినటువంటి ఆలోచనతో ఒక భాషను కూడా నేర్పితే మీరు దేశంలో ఎక్కడున్నా గిరిజనులు మాట్లాడుకునేటువంటి భాషను కూడా ఆనాటి కాలంలో ఆయన అందించేటువంటి కార్యక్రమం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంజారా గిరిజన మండల నాయకుల ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేశారని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సంఘం మండల అధ్యక్షులు లకావత్ నర్సింలు, మూడావత్ రెడ్డి నాయక్, నాగరాజు, రెడ్డి నాయక్, గుగ్లోత్ రమేష్, మాజీ సర్పంచ్ దేవేందర్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి వేడుకల ముస్తాబాద్ మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో జరపడం జరిగింది. మా సేవాలాల్ మహారాజు మాకు ఎన్నో దారులు చూపించిండు. మా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లంబాడి దైవ ఆరాధత సేవాలాల్ మహారాజు ఒక్కొక్కరు ఆయన చూపించిన మార్గంలో వెళ్తూ ఉంటే డాక్టర్లు, యాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏది ఉన్నా కానీ మాకు సేవాలాల్ మహారాజు దారి చూపించిండు. ఆయన ఆధ్వర్యంలో మేము అన్ని విధాలుగా ముందుకెళ్తున్నాం, ఇంకా ముందుకెళ్ళాలని కోరుతున్నాము. సేవాలాల్ మహారాజు మా ఎస్టీ లంబాడాలను ఈ రోజున రోడ్డు మీద మేము ఇంత ఘనంగా తిరుగుతున్నామంటే ఆయన దయ వల్లనే. ఎందుకంటే ఆ రోజులలో ఆయన ముందుకు రాకుంటే మేము ఇంకా రాకపోదు ముందుకు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు మరి మన ఎల్లా బాలెడ్డన్న గారు దాన్ని కొంచెం ఆలోచించి కొంచెం మాకు ఈ భూమి కేటాయిస్తే ఎల్లకాలం మీ పేరు ఉంటుందని మేము ఒక విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము క్యాజువల్ ఇది సెలవు ప్రకటించడం జరిగింది. కానీ దీనికి ఒక గవర్నమెంట్ హాలిడేగా ప్రకటిస్తే ఇంకా బాగుండు. ఈ ప్రభుత్వం మాకు వెంటనే సహాయం అందించాలి. మేము మరో జయంతి ఖచ్చితంగా దాంట్లో మేము జరుపుకుంటామని విశ్వసిస్తున్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీని స్థానిక మహిళలు శాలువాతో సన్మానించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, కేసుల విచారణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. గ్రామస్తులు పోలీసులకు సహకరించాలని, పాత పద్ధతిలోని పోలీస్ ఇన్ఫార్మర్స్ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు అంజయ్య, అనిల్ కుమార్, గ్రామస్తులు మధు, హరిబాబు, మహిళలు పాల్గొన్నారు. 8 సీసీ కెమెరాస్ గ్రామ పంచాయతీలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో ఇందుకు కాంట్రిబ్యూట్ చేసిన హరిబాబు గారికి, నరేష్ గారికి అండ్ వివిధ గ్రామంలోని సంఘాలకి, షాప్ ఓనర్స్కి, అంతా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు, ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఇట్లానే మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు కోఆపరేట్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ద క్రైమ్ డిటరెన్స్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది టెక్నికల్ ఎవిడెన్స్లో భాగంగా ఇది మనకి బాగా యూజ్ అవుతున్నప్పటికీ హ్యూమన్ అంటే మనకి ఎవరైతే పోలీస్ కోసం పనిచేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉండి గ్రామస్తులు కొంతమంది ఉంటారు, ఇన్ఫార్మర్స్, అది సో వాళ్ళు కూడా ఎప్పట్లానే ఇంతకుముందు ఉన్న ఓల్డ్ టైమ్స్లో ఉన్నట్లుగానే ఇప్పటికీ కూడా అదే విధంగా సహకరించాలి పోలీస్కి. తద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది అని నేను స్ట్రాంగ్గా. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ పదవీ కాలం 6 నెలలు పొడిగించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాబోయే రోజుల్లో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని, సొసైటీల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండూరి రవీందర్రావు ఆదేశాల మేరకు కృతజ్ఞతా సభను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ బూరుగు సంతోష్, ఎలిగేడు సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్, చిన్న కల్వల సొసైటీ చైర్మన్ దేవరనేని మోహన్ రావు, సీఈఓ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు. మేము అప్పుడే ఎన్నికైనా నేను 2వ దఫా కావచ్చు, మరియు అప్పుడే మా సహకార సంఘాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో కూడా మా సహకార సంఘాలు ఏ రోజున కూడా మా సిబ్బంది కానీ మా సహకార సంఘాల ప్రతినిధులు కానీ ఒక్కరోజు కూడా వెనుకంజ వేయకుండా ఆ రోజున్న పరిస్థితులలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, మరియు మా ఫెర్టిలైజర్ సప్లై కావచ్చు, మరియు వసతుల కల్పనలో ఏ ఒక్కరోజు కూడా మేము వెనుకంజ వేయకుండా ఆ రోజు సేవలు అందించిన సమయంను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇలా సంఘాలను గత కొద్ది రోజులుగా సంఘాలలో చూస్తున్న అభివృద్ధి, చేస్తున్న సేవలు, ఇలా సంఘాలకు ఒకరికొకరం పోటీపడి ఇలా సంఘాలను ముందటి లైన్లో తీసుకుపోతూ ఉన్నాం. ఇలా ప్రతి సంవత్సరం చూసుకుంటా అంటే సంఘాలలో అభివృద్ధి అనేది 100% అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కు రేపటికి 100% దాటుతా ఉంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల పదవీకాలం 6 నెలల పాటు పెంచడం సంతోషకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు కనకయ్య, సుల్తానాబాద్ మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్, సీఈఓ విక్రమ్, శ్రీనివాస్ రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మాకు సహకార సంఘాల పదవి కాలము నిన్నటితో ముగిసినది. మా సహకార సంఘాల సేవలు గుర్తించి గవర్నమెంటు మాకు 6 నెలలు పదవీ కాలాన్ని పొడిగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మా సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఎంపీ వంశీకృష్ణ గారికి, మా స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము చేసిన సహకార సంఘాలు చేసిన సేవకు గుర్తించి మాకు 6 నెలలు పదవీకాలం పొడిగించినందుకు మేము ఇంకా
రైతులకు ఎల్లవేళలా అందుబాటులో వండుకుంటూ యూరియా సప్లై కానీ, కాంప్లెక్స్ కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, వివిధ రకాల లోన్స్ కానీ ఇవన్నీ ఎప్పటిలాగానే ఇంకా దానికన్నా ఈ వచ్చిన అవకాశాన్ని ఇంకింత శ్రద్ధతో మా పాలకవర్గం అందరం సభ్యులందరం కలిసి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో అర్షనపల్లి నరసింగారావు స్మారకార్థం నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1987-88 ఏడాదిలో 10th పూర్తి చేసుకున్న విద్యార్థులు ట్రస్టుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు తన వంతుగా సహాయంగా 50,000 విరాళం ఇస్తున్నట్లుగా ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు రాజేశ్వరరావు, అధ్యక్షులు కట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరావు, తిరుపతి, రాజనర్సయ్య, సత్యం పాల్గొన్నారు. అప్పటి స్టూడెంట్స్ అంతా కలిసి మరి దీన్ని ఏర్పాటు చేసుకోవడం, పేద సంవత్సరం కూడా మరి అప్పుడే ఈ బిల్డింగ్ కూడా ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అంటే నాకు తెలిసి దగ్గర సంవత్సర కాలం అయింది. అంటే నేను ఎమ్మెల్యే అయినాక 1 month 2 months శివరాత్రి ముందే, కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ పేదలకు, విద్యార్థులకు, ఏదైనా ఆరోగ్యం బాగాలేకున్నటువంటి పేదవాళ్లకు, నిరుద్యోగులకు, యువకులకు, వృద్ధులకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే డబ్బులు మస్తు మంది దగ్గర ఉంటాయి, కానీ దాన్ని పేదలకు ఇచ్చే ఆలోచన చాలా మంది దగ్గర ఉండదు. అలాగే ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలుతో పాటు కొన్ని కార్యక్రమాలు, ఇన్స్టెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మా మిత్రులు అందరి సలహా మేరకు కొన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేపట్టాలని ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ పర్మనెంట్ ప్రాజెక్ట్ లో భాగంగానే ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉచిత డ్రైవింగ్ శిక్షణ మరియు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ, ఇంతకుముందు ధూళికట్ట, సుల్తాన్పూర్ మరియు 20 గ్రామాల్లో గ్రంథాలయాల నిర్మాణం కూడా చేయడం జరిగింది. అలాగే ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, వైకుంఠ రథ సేవలు పెట్టి ఈ మధ్యన శ్మశాన వాటికలు దూరంగా అవుతున్నప్పుడు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటు చేసేసి మండలంలోనే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో కూడా వైకుంఠ రథాన్ని పంపించడం జరుగుతుంది. అట్లాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో భాగంగా వేములవాడ మహాశివరాత్రి జాతరకు 778 అదనపు బస్సులు నడిపిస్తున్నట్టు ఆర్టీసీ వేములవాడ రీజనల్ మేనేజర్ బి రాజు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తన కార్యాలయంలో డిఎం మీడియాతో మాట్లాడారు. నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, నర్సంపేట, మహబూబాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి అదనపు బస్సులు నడుస్తాయన్నారు. ఈ నెల 25 నుండి 27 వరకు దేవస్థానం ఆధ్వర్యంలో 14 మినీ బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వేములవాడ టౌన్ స్టేషన్ తిప్పాపూర్ నుండి గుడి వరకు ఉచిత ప్రయాణ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరి వేములవాడ అన్నది కేవలం ఈ ప్రజల సొంతం కాదు, కంప్లీట్గా తెలుగు రాష్ట్రాలు శివుని నమ్ముకునే భక్తులందరికీ కూడా ఈ వేములవాడ సొంతము. సో శివభక్తులకు అందరికీ ఈ శివుని దర్శనం జరగడం కోసం సహకరిస్తున్న వేములవాడ ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. సో ఆ భక్తులందరి తరఫున కూడా వేములవాడ ప్రజలకు మరొకసారి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ప్రతిసారి వేములవాడ జాతర అన్నది శివరాత్రికి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శైవక్షేత్రాల్లో అత్యధికంగా శ్రీశైలం తర్వాత సందర్శించే శైవక్షేత్రము వేములవాడనే. సో ఆర్టీసీ తరఫున కూడా దాదాపుగా ఇక్కడికి 11 డిపోల నుంచి బస్సెస్ ఆపరేషన్ జరుగుతుంది. మరి పోయిన సంవత్సరము మేడారంతో పాటు కలిపి ఉండే పోయిన సంవత్సరం శివరాత్రి. సో పోయిన సంవత్సరం వచ్చేసి 11 డిపోల నుంచి దాదాపుగా 650 బస్సుల్ని ఆపరేట్ చేసేసి దాదాపుగా 2000 ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది.
అన్యాక్రాంతమైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు గిరిజన మహిళలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2006లో అప్పటి ప్రభుత్వం గిరిజనులకు ఎకరం 13 గుంటల భూమిని కేటాయించిందని తెలిపారు. కుల పెద్దలు కొద్ది రోజులు భూ నిర్వహణ చూసి తర్వాత అక్రమంగా వ్యాపారులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్పుడు 3 గుంటలు కూడా మిగలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విచారణ చేపట్టి అన్యాక్రాంతమైన భూమిని తిరిగి తమకు ఇప్పించాలని కోరారు. ఈ విషయంపై విచారణ జరిపించి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. మేము ఇక్కడనే ఏమనాడ కాడనే 2004 నుంచి ఇక్కడనే ఉన్నాము. అందులో మా శీతల దేవుడు ఇక్కడనే 2006లో మేము దేవుని పెట్టగలిగినాము. అప్పుడు సీనన్న జీవన్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి ఈ దేవునికి జాగ చూపెట్టగలిగారు. ఆ జాగకి కొద్ది రోజులు కలిసి ఎవరు చేసిరు, మా తండ పెద్ద మనుషులు వీర్యనాయకుడు తిరుపతి కలిసి ఎవరికి వేణుకు అమ్మడం జరిగింది. వేణు వాళ్ళకి ఉల్టా రిజిస్ట్రేషన్ చేసిండు. రిజిస్ట్రేషన్ అయినాక మళ్ళా శేఖర్ అనే వ్యక్తికి మళ్ళా రివాస్ మళ్ళా ఒకటే రోజులలో వీళ్ళ దగ్గర నుంచి కమటల రాజు చేసిండు. రాజు నుంచి మళ్ళా వీర్యనాయకుడు తిరుపతి చేసుకున్నారు. తిరుపతి చేసుకున్న తర్వాత కర్లశేఖర్కి చేసిండు. ముంగట 10 గుంటల జాగా అటుపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఈ గొల్లోలకి పరంపోకు జాగా ఉన్నదని చెప్పి వాళ్ళు ఫ్రీ పట్ట వచ్చినాక మళ్ళీ వాళ్ళు 9 గుంటలు చేసుకున్నారు. అక్కడ ఉండేది ఓన్లీ 2 గుంటలు ఉన్నదా లేదా మా భూమి అని అయితే మాకు దేవునికి అయితే కాపాడేది మేము సీనన్నకు కోరుకుంటున్నాము. ఈ దేవుని జాగా అయితే కాపాడాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆయుష్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షకుడు ఎలిగేటి కృష్ణ ఆసుపత్రిలోని రోగులు సిబ్బందికి యోగా గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ సంజీత సిబ్బంది పాల్గొన్నారు. ఆయుష్ ఆరోగ్య మందిర్ వేములవాడ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రతిరోజు 8 గంటల నుండి 9 గంటల వరకు యోగా క్యాంపులు నిర్వహిస్తున్నాము. అయితే ఓల్డ్ అర్బన్ కాలనీలోని ఆయుష్ మందిర్లో కూడా ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. అదే మన వేములవాడ ఏరియా హాస్పిటల్లో కూడా ఉదయం ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు రావాల్సిన కోరుచున్నాము. అయితే మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలకు సులువుగా సహజంగా ఎలా తగ్గించుకోవచ్చో వాటికి సంబంధమైన ఆసనాలు, ప్రాణాయామాలు నేర్పబడుతుంది. రోజు 8 నుంచి 9 వరకు యోగా చేయడం జరుగుతుంది ఇక్కడ. దీనివల్ల శారీరకంగా, మానసికంగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గడం జరుగుతుంది. అందువల్ల మేము రోజు ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 24 నుండి 27 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య తెలిపారు. ఆలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 24వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆది దంపతులకు ఎమ్మెల్యే విజయ రమణారావు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. మన ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా తేదీ 24/2/2025 సోమవారం రోజు 10:30 నుండి ఉదయము శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి యొక్క దివ్య లీలా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్తర కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి సేవించి తరించాలని కోరుచున్నాము. అదేవిధంగా మహాశివరాత్రి రోజు ఉదయం నుంచి విశేష అభిషేకాలు మరియు సాయంత్రం 6 గంటల వ్రతోత్సవము మరియు లింగోద్వాకాల పూజ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవంలో పాల్గొని శ్రీ స్వామి కృపకు పాత్రలను కోరుచున్నాము. హరహర మహాదేవ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆటో కార్మికులకు ఎస్ఐ శ్రీకాంత్ నేతృత్వంలో ఇన్సూరెన్స్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఆదర్శ ఆటో యూనియన్ అధ్యక్షులు ఇబ్బాదుల్లా ఖాన్, మహేష్, శంకర్, ముబ్జీబ్, స్వామి, రాజారాం, భూమయ్య, రమేష్ పాల్గొన్నారు. గంభీరావుపేట ఆదర్శ ఆటో అసోసియేషన్ ఆటో యూనియన్ సంబంధించిన ఆటోలకు పోలీస్ శాఖ వారి తరఫు నుంచి అభయ స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్
ఏదైనా జరిగితే డ్రైవర్కు కానీ కుటుంబానికి కానీ ఇంత తాడో పేడో ఇంత పైసలు ఇచ్చేందుకు ఒక స్కీమ్ పెట్టారు పోలీస్ శాఖ తరఫు నుంచి. దీని గురించి అందరికీ సర్టిఫికేట్స్ QR కోడ్ వచ్చింది పోలీస్ శాఖ తరఫు నుంచి. మళ్ళీ QR కోడ్ ఇందులో ఏంటంటే ఇంట్లో QR కోడ్ ఉంటుంది, ఇంట్లో డ్రైవర్ యొక్క అన్ని వివరాలు ఉంటాయి. ఇంట్లో వచ్చే ప్రయాణికులు ఆటోలో కూర్చున్న ప్రయాణికులకి ఏమైనా ఇబ్బంది ఏర్పడితే ఈ యొక్క QR కోడ్ ద్వారా పోలీస్ శాఖ నెంబర్ ఉంటుంది, పోలీస్ శాఖకు తెలుపగలుగుతారు వాళ్ళు. ఈరోజు మన ఎస్పీ సార్ ఒక స్పెషల్ ఇనిషియేటివ్లో భాగంగా మీ భద్రతే మా భద్రత అని అభయ సేఫ్ ఆటో కార్యక్రమం భాగంగా మన గంభీరావుపేట మండల కేంద్రంలోని అన్ని ఆటోస్కి అభయ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా వీళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్లో భాగంగా అందరికీ ఇన్సూరెన్స్ QR కోడ్తో సహా ఉన్నటువంటి అభయ ఈ కార్డ్ వల్ల అంటే ప్యాసింజర్స్ ప్రయాణికులు ఎవరైనా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరు, డ్రైవర్ ఎవరు, వెహికల్ ఎవరు, ఇన్సూరెన్స్ ఉందా, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తుంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా అందులో ఉన్న డ్రైవర్ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబరు ఆ డీటెయిల్స్ మాకు షేర్ చేసినా మేము వెంటనే రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆటో డ్రైవర్స్ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్లో భాగంగా చాలా తక్కువ అమౌంట్కి ఇన్సూరెన్స్ రావడం వల్ల వీళ్ళకి అనుకోని పరిస్థితుల్లో జరిగేటువంటి ప్రమాదాలకు కూడా వాళ్ళ కుటుంబానికి ఒక రక్షణగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ హబీబుల్లా గారు వాళ్ళ తరపునటువంటి సంఘ సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో మమ్మల్ని మా ఇనిషియేటివ్ని తీసుకొని వాళ్ళు ముందుకొచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. మెట్పల్లి డివిజన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. నిందితుల నుంచి పెద్ద సంఖ్యలో వ్యవసాయ మోటార్లు, కాపర్ వైర్తో పాటు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందజేసి అభినందించారు. వేములవాడ రాజన్నకు అనుబంధమైన శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయం సూర్యోదయానికి ముందు మూసి ఉండడంతో దర్శనానికి వెళ్లిన శివస్వాములు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిత్యం బ్రహ్మ ముహూర్త కాలంలో ఆలయంలో పూజలు నిర్వహిస్తామని, కానీ నేడు ఆలయ అధికారులు తాళం వేశారని వాపోయారు. సూర్యోదయం తర్వాత ఆలయ ద్వారాలు తెరుచుకోవడం సరికాదని, ఇది ఆలయ అర్చకులు అధికారుల అలసత్వానికి నిదర్శనమన్నారు. ఈ విషయంపైన అధికారులను వివరణ కోరగా ఆలయంలో కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా ప్రవేశించి వీడియోలు, ఫోటోలు చిత్రీకరిస్తున్నారని, అందుకే తాళం వేయవలసి వచ్చిందని సమాధానమిచ్చారు. ఈరోజు దేవస్థానం అనుసంధానమైన కేదారేశ్వర దేవాలయం మూసివేయడం జరిగింది. భక్తులందరూ నిరుత్సాహంగా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. దీన్ని కనీసం తాళం వేసారు. దీన్ని ఎవరు కూడా పట్టించుకునే నాతులు లేడు. ఎందుకు అందరూ కూడా దీన్ని అందరూ గమనించగలరని కోరుతున్నాము. తాళం వేయడం ఇంతవరకు సమంజసము. ఎవడో తప్పు చేసిరని దీనికి పూర్తిగా గుడినే బంద్ చేసడం ఇది కరెక్ట్ కాదని భక్తులందరూ మనోవేదనకు గురవుతున్నారు. దీన్ని అందరూ కూడా పెద్దల దృష్టికి తీసుకోవాలని కోరుతున్నాము. పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఓ లారీ డ్రైవర్ హల్చల్ చేశాడు. లారీ పైకి ఎక్కి డబ్బులు గాలిలోకి ఎగరవేస్తూ హంగామా సృష్టించాడు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద లారీపైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుంటానని బసంతనగర్కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసనకు దిగాడు. ఆర్టీఏ అధికారులు మామూళ్లు ఇవ్వనందుకు తన లారీని సీజ్ చేశారని ఆరోపించారు. అధికారులు ఒక్కో లారీకి నెలకు 8,000 చొప్పున వసూలు చేస్తున్నారని వాపోయాడు. ఎట్టకేలకు అధికారులు సదరు డ్రైవర్కు నచ్చచెప్పి లారీపై నుండి కిందకు దించారు. అనిల్ కుమార్ గౌడ్ అనే వ్యక్తికి సంబంధించిన ఒక లారీ జూన్ 1, 2024 నాడు మసూద్ గారు కేసు రాసి ఎంఏ గారు కేసు రాసి సీజ్ చేయడం జరిగింది. అయితే వారిని పలుమార్లు పిలిచి దానికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి వారికి హెల్ప్ అయ్యే విధంగా చెప్పడం కూడా జరిగింది. నిన్న డీడీలు పట్టుకొని వస్తా అన్నారు. అయితే రాత్రి వారికి సంబంధించిన వారిదో మరి ఎవరిదో నాకు తెలియదు, ఏదో ఫిట్నెస్ లేదని చెప్పి బండికి ఫిట్నెస్ లేని కేసు రాశారు. అదేం పెద్ద కేసు కూడా కాదు. అది కారణంగా చూపించి ఆయన ఏదో నేను చనిపోతానని, లారీ మీద కాలబెడతానని,
అది ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. నా ఏదైతే కేసులు అయినాయో అది పైసలు కట్టుకొని రమ్మన్నాడు, నా రిలీజ్ చేద్దాం అన్నాడు. నేను సార్ని రిక్వెస్ట్ చేసిన, దయచేసి ఏదైతే వీళ్ళు లంచాలు తీసుకుంటారో తీసుకోకుండా మాట్లాడండి సార్ అని చెప్పిన. సార్ నాకు మాట ఇచ్చేయండు, ఎవరి దగ్గర పైసలు తీసుకోకుండా నేను వాళ్ళకి చెప్తా అని చెప్పిన అధికారులకు. అది నాకు మాట ఇవ్వడం జరిగింది. నా బల్లకి నేనే పైసలు కట్టుకుని నేను రిలీజ్ చేసుకుంటాను. దయచేసి ఎట్లా చేస్తాను మరి? అదే పైసలు ఫస్ట్ కట్టుకుంటా నిన్న కట్టుకుందామని వచ్చిన, మళ్ళీ పంపి అధికారి పైసలు ఇవ్వడానికి కేసులు అవుతానే సార్ అంటే ఆ పైసలు తీసుకోకుండా నేను మాట్లాడతా అని చెప్పాను సార్. పైసలు తీసుకుని ఇచ్చింది, లంచాలు తీసుకోకుండా నేరకాడతాను మాట ఇచ్చింది. తన భర్తకు అందరిలాగా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబితే ప్రత్యేకత ఏముంటుందని భావించింది ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మెదడుకు పదను పెట్టి వినూత్న రీతిలో కార్డు తయారు చేసి భర్తకు విష్ చేసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన శోభారాణి వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్. ఇబ్రహీంపట్నం మండలంలోని కోజన్ కొత్తూరు గ్రామంలో పనిచేస్తుంది. వారి మ్యారేజ్ డే సందర్భంగా భర్త బోగ మురళికి శుభాకాంక్షలు చెప్పేందుకు కొత్త తరహా గ్రీటింగ్ కార్డును డిజైన్ చేసింది. ఇందుకోసం ప్రశ్నాపత్రాన్ని తన పెళ్లి కార్డుగా వినియోగించింది. పెళ్లి అయిన తేదీ, దంపతుల ఫోటో, పెళ్లి సమయం, పిల్లల పేర్లు పెట్టి మ్యాచింగ్ ఆప్షన్స్ ఇస్తూ వెరైటీ కార్డును తీర్చిదిద్ది తన భర్తకు ప్రెజెంట్ చేసింది. ఈ పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది మాది 23వ యానివర్సరీ అండి. సో ఈ 23వ యానివర్సరీ సందర్భంగా మా వారికి ఏదైనా స్పెషల్గా గిఫ్ట్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేసి, ఈ చాక్లెట్స్ అది ఇది కంటే ఒక డిఫరెంట్గా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక క్వశ్చనర్ ప్రిపేర్ చేశాను. అది ఒక మ్యారేజ్ కార్డ్ టైప్లో క్వశ్చనర్ ప్రిపేర్ చేశాను. ఆయన ఎలా ఫీల్ అవుతారా అని చెప్పేసి చూద్దాం అనుకొని చేశాను. బట్ ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ దట్. హీ ఫెల్ట్ వెరీ వెరీ సర్ప్రైజ్డ్. నా శ్రీమతి గారు ఎవరెవరో ఏమేమో కానుకలు ఇస్తారు. మా శ్రీమతి గారు నా పెళ్ళికి ఏ కానుక ఇస్తుందని ఎదురు చూసే తరుణంలో, ఆమె టీచర్ అయిన సందర్భంలో ఆమె క్వశ్చనర్గా రూపంలో ఒక కార్డు, వెడ్డింగ్ కార్డు తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, అవి సంథింగ్ సేమ్ క్వశ్చన్ పేపర్ రాస్తే ఎలా ఉంటుందో జవాబు అలా ఉంది. అది సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ కావడంతో నాకు చాలా ఆనందంగా అవధులు లేకుండా అయిపోయేది. చాలా ఈరోజు పొద్దున్నే ఫోన్లు వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ అండి. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJH 143 సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ లాయక్ పాషాను రుద్రంగి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షులు గసికంటి రాజు జిల్లా అధ్యక్షుడిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య, ఉపాధ్యక్షుడు సయ్యద్ అలీ, నర్సారెడ్డి, కత్తి రాజు, అంబటి శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అల్లం నారాయణ సార్ నా నేతృత్వంలోని TUWJH 143 మహాసభలు ఇటీవలే వేములవాడలో నిర్వహించాం. ఆ మహాసభలను విజయవంతం చేసిన ప్రతి జర్నలిస్టుకు కృతజ్ఞతాభావంగా ఆయా మండలాలు పర్యటించి వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు రుద్రంగి మండల కేంద్రానికి రావడం జరిగింది. మన రుద్రంగి ప్రెస్ క్లబ్ సభ్యులతో మమేకమై వారితో మాట్లాడి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.